షిమ్లా నుంచి మనాలికి స్టార్ట్ అయిపోయి చిన్నగా వచ్చిన టిఫిన్ లాగా స్నాక్స్ లాగా ఏమా ఈ స్నాక్స్ అవి ఉంది టిఫిన్ అచ్చా పూరి ఆలు కర్రీ ఫైనల్లీ దొరికింది ఇక్కడ. షిమ్లా టు మనాలి వెళ్తుంటే దారిలో ఇక్కడ ధాబా కనిపించింది. ఏం ధాబా ఇది? దుగ్గల్ ధాబా. మంచిగానే ఉంది ఫుడ్. పోహా 70 రూపీస్ చిన్న ప్లేట్, 2 పూరీస్ విత్ ఆలూ కర్రీ 80 రూపీస్. టేస్ట్ సూపర్ కాదు, టేస్ట్ బాగుంది. అసలే 4 రోజులు నేను చాలు పరాటా తిని 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 నిన్న అసలు ఇడ్లీ సాంబార్ దొరికేసరికి సూపర్ అనిపించింది. ఆ ఇడ్లీ సాంబార్ కూడా ఒక ఇడ్లీ చిన్నది 45 రూపీస్. దానికి 15 మినిట్స్ టైం తీసుకొని ఇస్తారు, కానీ దొరకటమే కష్టం. ఉన్న దగ్గర దొరికిందంటే సూపర్. హైట్ ఎక్కలేకపోతున్నాను, కష్టపడుతున్నా. మళ్ళీ బిలాస్పూర్ 1915 మీటర్స్ హైట్. షిమ్లా లెవెల్లో ఉంది హైట్. తెలిసిన వాళ్ళు ఉన్నారని వచ్చా. కావట్లేదు ట్రెక్కింగ్ లాగా. హిమాలయస్ అటున్నాయి ఇప్పుడు. బిలాస్పూర్ జిల్లాలో బహదూర్పూర్ ఊరిలో ఉన్నాం. 1950 మీటర్స్ ఆల్టిట్యూడ్లో ఉన్నాం హైట్. సో కనిపిస్తుంది వ్యూ. టెక్నికల్లీ మాట్లాడితే షిమ్లా కన్నా జబర్దస్త్ వ్యూ. షిమ్లా కన్నా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచుంటే కొండపైన షిమ్లా కిందకున్నట్టుగా అనిపిస్తుంది లిటరల్లీ. 11 years బ్యాక్ మా ఆయనకి ఇక్కడ చూడటానికి వచ్చినప్పుడు షిమ్లా మనాలికి ఒక ఆయన పరిచయం అయ్యారు. ఆయన కలవటానికి ఇక్కడికి వచ్చాం. ఆయన ఇల్లే ఇంకా కొండ మీద ఉంది. గడ్డి కోసుకుంటున్నారు. అంటే ఇక్కడ అగ్రికల్చర్ కూడా ఇక్కడ అంతా స్టెప్ ఫార్మింగ్. ఇట్లా ఈజీ అని తిరిగి 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 చివరికి కొట్టెక్కాం పైకి కొండ మీదకి. కనిపిస్తుంది. ఇంత కష్టపడి ఎక్కిందంతా పక్కకు పోయింది. వ్యూ చూసిన తర్వాత సూపర్ అంటే సూపర్ వ్యూ. ఇంకా వాళ్ళని కలవటానికి ఇట్లాగా అడవిలో నుంచి వెళ్తున్నాం. అడవిలో పుట్టాం, పెరిగాం. నేను షిమ్లాలో తిరిగిన ఇది ఎక్సైట్మెంట్ ఫీల్ వేరేగా ఉంది. లిటరల్లీ పులులు సింహాలు ఏముంటాయో తెలియదు. అమ్మ వీళ్ళు ఇక్కడ ఉంటారు. ఏం తెచ్చుకోవాలన్నా ఎట్లా తెచ్చుకుంటారు, కానీ కారు ఎక్కడో పార్క్ చేసి కొండెక్కి మళ్ళీ దిగి ఫైనల్లీ వెళ్ళాల్సిన ప్లేస్ ఇదే. వీళ్ళు ఇక్కడ రెస్టారెంట్ రెడీ చేస్తున్నారు. ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు హోటల్. ముందేమో క్యాంప్ ఫైరింగ్ అన్ని సెటప్ పెడుతున్నారు. कैंपिंग टेंट प्लेस, फायर कैंप नाइट टाइम फुल फॉरेस्ट. అనుకుంటే బయటకు పోయినప్పుడు ఒక రోజు ఇక్కడ ఉండి మొత్తం ఫారెస్ట్ పైన రూమ్స్ స్టేకి. మొత్తం చుట్టూత ఫారెస్ట్ మధ్యలో ఇలా కొండ పైన రూమ్స్, కింద స్టే. నైట్ టైం క్యాంప్ ఫైర్ ఉంటుంది. ఇంకా పిట్టల సౌండ్, మంచిగా జింకల సౌండ్. ఇక్కడ ఏమి పులులు అవేం లేవు, ఓన్లీ జింకలు ఉన్నాయి. ఇంకా పాములు అయితే కామన్ అనుకోండి. హిమాచల్ ప్రదేశ్ని దేవ్ భూమి అని కూడా అంటారు. ల్యాండ్ ఆఫ్ గాడ్స్. ఇంకా వీర్ భూమి, ల్యాండ్ ఆఫ్ బ్రేవ్.
ఇది మంచు కొండలు చుట్టూతా ఉంటుంది అని వెస్టర్న్ హిమాలయాస్ ఉంటుంది. అసలు ఎందుకన్నారు కానీ దేవ్ భూమి అని లిటరలీ అట్లానే ఉంది. చాలా పీస్ఫుల్గా పచ్చదనంగా వెల్లిగడ్డ, ఆహా. అల్లం, అలా అదరక్. కొండలు మంచు కొండలు అట్లా సూపర్. ఈ ఎగ్జైట్మెంట్ ఒకటి ఉండాలి. ఇది పడిన కొట్టేస్తారు. यहाँ पे तो बिल्कुल सफारी भी है, बीच बीच में वो भी है। अभी नेक्स्ट वही प्लान है. हमारे यहाँ पे बिना बारिश के वो देखो साफ। మనం వచ్చిన రోడ్డు, ఆ రోడ్ నుంచి స్ట్రైట్కి వెళ్తే మనాలికి వెళ్తాం. బహదూర్పూర్ ఇట్లా పైకి వెళ్ళాలి. పైన కనిపిస్తున్న కొండ ఇప్పుడు ఎక్కి వచ్చాము. सबसे बड़ा हॉस्पिटल ఈ కొండ అంతా ఎక్కేసి వచ్చాము ఇప్పుడు. సూపర్ అది. ये भी नाटा का टाइम में अप्रूवल किया. మనం వెళ్తుంటే స్ట్రైట్గా టర్నల్స్ వస్తూనే ఉంటాయి. సుందర్ నగర్ లేక్. क्लीनिंग चल रहा है उसका भी. ఆన్ ది వే టు మనాలి. क्या ले दिया है నాకు పుత్ర సర్టి అన్నీ ఉంటాయి కదా, గంగాకి 5 ఉంటాయి, ఐడియా ఉందా? సో అట్లా ఇది टाइम है तो इधर रोक सकते हैं कहीं यहाँ पे. సట్లెస్ రివర్. ఇవంతా ఈ వీడియో నిన్న తీసిన ఏమన్నా కానీ పాండవ్ డ్యామ్. ఇక్కడే 2024లో 3 మెంబర్స్ చనిపోయారు. 2014లో 24 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళు ఇట్లా సేమ్ షిమ్లా నుంచి మనాలికి వెళ్తూ ఇక్కడ వ్యూ బాగుంది, పిక్చర్స్ క్లిక్ చేసుకుందామని ఆగారు. అదే టైంలో రిజర్వాయర్ డ్యామ్ ఓపెన్ అయింది, గేట్స్ ఎత్తేసారు వాటర్. లోకల్ వాళ్ళు చెప్పేది అథారిటీస్ వాళ్ళు సిగ్నల్ ఇవ్వలేదు అని, బట్ వీళ్ళు సైరన్ వేసాము అని. యాక్చువల్గా ఇలా ఓపెన్ చేసేటప్పుడు వాటర్ గేట్స్ ఎత్తేటప్పుడు సైరన్ ఇస్తారు. ఇది చుట్టుపక్కల అంతా వినిపించటానికి. ఆ టైంలో అక్కడ ఎవరైనా ఉంటే వెళ్ళిపోవాలి అనే ఇండికేషన్. అలా ఇవ్వలేదు అని వీళ్ళు, ఇచ్చాము అని వాళ్ళు. బట్ మొత్తానికి 24 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చనిపోయారు. అందులో 6 మెంబర్స్ గర్ల్స్, 18 మెంబర్స్ మేల్. కానీ వెతికితే 2 డెడ్ బాడీస్ మాత్రమే దొరికాయి. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇంక ఇలా వ్యూ చూస్తూ వెళ్తుంటే ఇదంతా మండి ఏరియా. నెక్స్ట్ కులీలో షాపింగ్ చాలా బాగుంటుంది. ब्रिज, लॉन्ग ब्रिज, केबल ब्रिज लोकल लोगों के लिए भगवान पास जाने के लिए आर पार जाने के लिए దాటడానికి ఎట్లా చేసేది చూడు మాట. అదే ఏందనుకుంటున్నావు అది లోకల్ వల్ల అటు ఇటు పోనీకి.
వచ్చింది నీకు? లెఫ్ట్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, అదే కుళ్ళు మార్కెట్. కుళ్ళు లోపలికి సిటీ. ఆహా, ఓ ఊరికి మార్కెట్ కాదు ఊరా? అప్పుడు ఈ రోడ్ లేకుండే. ఆహా, అన్ని బ్రిడ్జెస్ కరెక్టింగ్ లోపలికి, సిటీ లోపలికి. ఇదే ఇట్లా బ్రిడ్జ్ మీద పట్టుకొని వాడు డైలాగ్ కొడతాడు అనమాట. బ్రిడ్జెస్ ఉంటుంది దాంట్లో అల్లు అర్జున్ ఉంటుంది కదా, ఆహా, రీఛార్జ్ చేయరా అంటాడు చూడు. ఓకే, వేలాడుతూ. దీనికన్నా ముందు బ్రిడ్జ్ ఉంటుంది. ఓల్డ్ రోడ్ మొత్తం కులు ఏరియా లోపల నుంచి వెళ్ళేది ఊర్లో నుంచి. ఇప్పుడు బయటే రోడ్ కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి బయట నుంచికే వెళ్తున్నాము. ఈ బ్రిడ్జెస్ అన్ని ఊరు లోపల కనెక్టింగ్ రోడ్స్. అదే దేశముద్రు మూవీలో మనం చూస్తాం కదా, అదే. వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా షాపింగ్ చేయాలి కులులో. కులు హైవే మొత్తం ఇలా షాప్స్ ఉంటాయి. అంతా షాపింగ్దే, కానీ బార్గెయిన్ చేయాలి, మోసం చేస్తారు. కులు విలేజ్ లోపలికి వెళ్తే ఇంకా చాలా షాప్స్ ఉంటాయి. ఇక్కడ కొంచెం లిమిటెడ్గానే ఉంటాయి, అక్కడ హెవీగా ఉంటాయి. ఇప్పుడు మేము వచ్చిన షాప్ గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్టరీ అవుట్లెట్ అనే ఉంది. చెప్తా. फ्री मिलेगा। समर टाइम ना, समर टाइम इस साइड से यूज करना एज ए बेडशीट, चिल्ड। विंटर टाइम इस साइड से एज ए ब्लैंकेट वार्म। 11,300 का ब्लैंकेट रहेगा ये। ఈ షాప్ కింద డ్రై ఫ్రూట్స్, పైన అంతా బట్టలది, బెడ్షీట్స్ కానీ షాల్స్, టాప్స్ అన్నీ. వీళ్ళు చాలా గట్టిగా మోసం చేస్తున్నారు. అమౌంట్ అన్నది చెప్పేది ఒకటి, బిల్ మీద రాసి టోటల్ ఫిగర్ చేసేటప్పుడు ఎక్స్ట్రా 1000 యాడ్ చేసి బిల్లింగ్ అట్లా చేస్తున్నారు. మీరు పర్చేస్ చేసుకున్నప్పుడు ఎక్కడైనా సరే బిల్ చెక్ చేసుకోండి. ఆ షాప్లో మేము కొన్ని పర్చేస్ చేసాం, తర్వాత నెక్స్ట్ షాప్లో చేసాం, అక్కడే బాగున్నాయి క్వాలిటీ. ఇంకా ఫైనల్గా హోటల్కి వచ్చాం, లేట్ అయిపోయింది బాగా. హోటల్ చూడండి ఎలా బాగా చల్లుంది, అసలు వణుకుతున్నాం లిటరల్లీ. హోటల్ అయితే చాలా బాగుంది. ఇది న్యూగా కన్స్ట్రక్ట్ చేశారు, లిటరల్లీ 6 monthsే అయింది స్టార్ట్ అయ్యి. ఒక బెడ్షీట్ కూడా ఉంది చూడండి. కొత్తగా కదా, అంత నీట్గా ఉంది. అవునా, పూరా న్యూ హోటల్. इसमें व्यू బాగుంది బయట సిట్టింగ్. ఏ మనాలి కా వ్యూ హే. బయట వ్యూ చాలా బాగుంది అసలు. ఇక్కడ నుంచి రూమ్ నుంచి వ్యూ అంతా సూపర్. కింద వాటర్ ఫ్లో అయ్యే సౌండ్ కూడా చాలా బాగా వినిపిస్తుంది. అంత ప్లెజెంట్గా ఉంది వ్యూ. ఫైనల్లీ వీఆర్ ఇన్ మనాలి. చలి చలిగా ఉంది వేళ. ఈ వేళ చల్ల కూడా మనాలిలో మ్యాండేటరీగా రూమ్ హీటర్ అయితే కావాలి. రూమ్కి సపరేట్గా హీటర్ ఛార్జెస్.